ఈ ఐడియా మిస్ అమ్మే ఇచ్చింది. బాగా ఇచ్చిన చెత్త ఐడియా వల్లే పార్దుగాడు నన్ను తగులుకున్నాడు. ముందే ఈ పెళ్లి వద్దని చెప్పుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు కదా. చెప్పే అవకాశం ఇచ్చారా అసలు? నాకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేసేశారు. అది కూడా బాగి ఐడియానే. బాగి, ఇలాంటి ఐడియాలు నీకు బానే వస్తాయి. మనం హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదండి. థ్యాంక్ యూ భాగ్య గారు. మీరు ఎంకరేజ్ చేయకపోయింటే ఇప్పుడు మేము ఇలా బయటకు వెళ్ళే వాళ్ళమే కాదు. మీరిలాగే ప్రతి విషయంలో మా సార్ని మిస్ అమ్మని ఫాలో అవ్వండి సార్. మీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. అలా అని తనని బ్లైండ్ గా ఫాలో అవ్వకపార్దు. ఒక్కోసారి దెబ్బతింటావు. నా వల్ల మీరు ఎప్పుడు దెబ్బతిన్నారో చెప్పండి. చాలా సార్లు షాక్స్ తిన్నాను. చెప్పమంటావా? అమ్మో, మళ్ళీ వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. వీళ్ళని ఎలాగైనా ఆపాలి. ఐడియా. మనోహర్ గారు, పార్థు సార్ వెయిట్ చేస్తున్నారు, తొందరగా రండి. పిలుస్తున్నారు మనోహరి. నాకు కూడా వినిపించింది. రాతోడికి ఏం పని పాట లేదు. మనోహరి, పార్థుతో బయటికి వెళ్తున్నావంట. కంగ్రాట్స్. నీతో ఉండాల్సిందని వేరే ఎవరితోనో బయటికి వెళ్తుంటే కంగ్రాట్స్ చెప్తావేంటా మారు? పెళ్లికి ముందు ఇలా స్పెండ్ చేయడం మీ ఇద్దరికి మంచిది. ఎన్నో పెళ్లి సార్, ఎన్నో పెళ్లి సార్, పెళ్లి సార్. ఎన్నో పెళ్ళంటి రాథోడ్. మనోహరికి ఇది రెండో పెళ్లి పార్థు గారు. మనోహరికి రెండో పెళ్లి పార్థు గారు. పార్థు గారు. రెండో పెళ్ళా? ఏమంటున్నావు బాగి? అంటే మనుషుల పెళ్లిలు ఒకసారి స్వర్గంలోను రెండోసారి భూమి మీద జరుగుతాయంటారు కదండి. అవును సార్. పార్థు సార్కి మనోహర్ గారికి ఒకసారి స్వర్గంలో పెళ్లి జరిగింది. ఇప్పుడు భూమి మీద జరగబోతుంది. ఓ, మీరు అలా అంటున్నారా? కొంపతీసి మీరు ఇంకోలా అపార్థం చేసుకున్నారా? ఏం మనోహరి, మీ వెటకారం నాకు అర్థం అయింది బాగి. ఆ వెటకారంలో మను ఏమైంది? మను, మనోహరి మేడం పడిపోయారు. అయ్యో, మనోహరి మేడం, మనోహరి మేడం. మను, వాట్ హ్యాపెన్? మను, అయ్యో, కలుతురు మను. మేడం, మేడం. వాట్ హ్యాపెండ్ పార్థు? ఏమో తెలీదమ్మా, కారెక్కుతూ పడిపోయింది. మా మనోహరి మేడం గారు పార్థు సార్తో బయటికి వెళ్ళబోయి పడిపోయారు. అయ్యో భగవంతుడా, మా మేడం గారికి ఏమైందయ్యా? మా మేడం గారు పెళ్లి కావాల్సిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారే. అయ్యయ్యో. మను, కలుతురు మను. మను, మాట్లాడు మను. పార్థు, కంగారు పడకు పార్థు. తనని ఫస్ట్ లోపలికి తీసుకెళ్దాం. త్వరగా రా యాదమ్మా.
కంగారు పడుకు, దెబ్బకి తగ్గిపోతుంది. పట్టుకో 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 అరే పట్టుకో కైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో కాయ్ తక్కు చిక్కు తక్కు చిక్కు కాయ్ తక్కు చిక్కు తక్కు చిక్కు వద్దు మను. వద్దు, ఏం అవసరం లేదు. ఇప్పుడు నా సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయాయి. చూడండి చూడండి, నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు అన్ని అన్ని బాగున్నాయి. ఆ? వాత పెట్టకుండా రోగం ఎలా తగ్గింది మనోహరి? ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది బాగి. మను హరీషో ఆ, లేదు పార్థు గారు, మనోహరి మొహమాట పడుతుంది. ఖచ్చితంగా వాతలు పెట్టాల్సిందే. వద్దు వద్దు, ఇంట్లో ఉంటే ఇది నిజంగానే వాతలు పెట్టి చంపేసేలా ఉంది. బయటికి వెళ్ళి ఎస్కేప్ అవడం బెటర్. నాకేం మొహమాటం లేదు బాగి, నేను బానే ఉన్నానని చెప్తున్నాను కదా. పార్థు, బయటికి వెళ్దామని చెప్పావు కదా, పద పద వెళ్దాం. రా 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 రా.